విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రభావం తగ్గుతోంది. మెడికల్ క్యాంపులు, డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాలు, మంచినీటి పంపిణీ వంటి చర్యలతో డయేరియా విస్తరించకుండా అరికట్టారు. 141 మంది డయేరియా బారిన పడగా 70 మంది చికిత్స చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు కూడా 2 రోజుల్లో ఇళ్లకు చేరుకుంటారని ప్రభుత్వం చెబుతుంది. ఇక అటు మంత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం, క్యాంపు స్టార్ట్ చేయటం. నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కాంచి సమీక్షించి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. వచ్చిన ప్రజలను అడిగాం, అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయడం వల్ల రావడం జరిగిందని. దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో, తర్వాత అధికారులతో మంత్రులతో కూర్చొని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండమ్మ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటున్నాను.